వచ్చేయండి. ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే, ఇడ్లీతో పునుకులు వేశాను. ఇడ్లీ పిండి పునుకులు. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. ఎండాకాలంలో ఎప్పుడైనా ఇలా ఏసుకోవడం వల్ల ఏం కాదు. ఇడ్లీ కూడా వేశాను. దాంతో పాటు పల్లి, పుట్నాల చట్నీ కూడా చేశానండి. ఇవి అయితే కనుక చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. చాలా బాగున్నాయి. సమ్మర్‌లో ఎక్కువగా మనం ఇడ్లీ తినటం వల్ల బావుంటుంది. కానీ ఎప్పుడైనా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా! దానివల్ల అయితే నేను ఇలా పునుకులైతే వేశాను. ఫస్ట్ ఇడ్లీది మీకేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెత్తగా చక్కగా వచ్చినాయి. తర్వాత అయితే పునుకులు చూద్దాము. ఇవి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. నూనె కూడా ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ లాగలేదు. చాలా బాగుంది. చక్కగా ముంచుకొని తింటుంటే బాగుంది. ఫస్ట్ ముక్క అయితే మీకే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇవి ఎలా చేశాను అన్నది కావాల్సితే కనుక వీడియో పెడతాను. వీడియో చేసి మళ్ళీ పెడతాను. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్ ఇది. మీరేం తిన్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.